అక్రమంగా కట్టుకున్న ఇళ్ళనే కూలుస్తున్నాం, ఎక్కడా ఎవరికి అన్యాయం జరగడం లేదంటున్నారు ఆఫీసర్లు. పేదోళ్ళ ఇళ్లను కూలుస్తారా, ఇది ఎక్కడి న్యాయం అంటున్నారు ప్రతిపక్ష లీడర్లు. చెరువుల్ని నదుల్ని రక్షించడం తప్ప అంటోంది ప్రభుత్వం, అందుకు మా ఇల్లే కూల్చాలా అంటున్నారు జనం. ఇట్లా నడుస్తుంది సిటీలో హైడ్రా పంచాయతీ. మధ్యలో కారు పార్టీ వాళ్ళ ఎంట్రీతో రాజకీయం వేడెక్కుతుంది. లీడర్ల మాటల యుద్ధం జోరుగా నడుస్తుంది. శనివారం ఆఫీస్ కాడికి పిలుచుకొని మాట్లాడినరు, ఆయితారం ఇండ్ల కాడికి పోయినరు. పేదోళ్ళ ఇండ్లు ఊల కొడితే ఊకునేది లేదన్నారు కదా కారు పార్టీ వాళ్ళు. ఆగో అందుకే ఇట్లా పట్నంలో మూసి నది ఒడ్డు పోంటి ఉన్న వాడలల్లా తిరిగిండ్రు. ఇండ్లు ఊలుతాయేమోనని బుగులు పడుతున్న పబ్లిక్ ను కలిసి మాట ముచ్చట చేసిండ్రు. కారు పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అంతా కలిసిపోయి ఏం పికర్ చేయకుండ్రి అన్నట్టు ధైర్యం చెప్పిండ్రు. ఇక ఎవరికి చెప్పుకోవాలి అన్నట్టు ఎదురు చూస్తాన్న పబ్లిక్ కారు పార్టీ వాళ్ళకు గట్టిగానే చెప్పుకున్నారు ఆపతి. ఇక మాట ముచ్చట అంతా ఒడిసినాక సర్కారు వాళ్ళ మీద గట్టిగానే దుబ్బెత్తి పోసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇక చూడర్రి ఏమన్నాడో. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేలం అందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుబుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని 3 ఆత్మహత్య చేసుకున్నారు, 3 ప్రాణాలు పోయినాయి ఇప్పటికే. ఇంకెవరు చనిపోవద్దు దయచేసి. అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు కూడా లేచి కూకుండ్రు. ఎట్లా పడితే అట్లా పబ్లిక్ ఇండ్లు కూలుస్తామంటే అస్సలు ఊకునేది లేదన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి బండి సారు. పొక్కులే ఇండ్లకు అడ్డం పోతాం అన్నట్టు గరం అయ్యిండు. ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు గిట్లుంటే చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఇంకో తీరుగున్నాయి. కావాల్సుకొని కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు బొబ్బ చేస్తాండ్రు. నోటీసులు ఇయ్యనోళ్లను కూడా ఇండ్లు కూలుస్తారని భయపెడతాండ్రు అన్నట్టు దుబ్బెత్తి పోస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ అయితే గట్టిగానే గరం అయ్యిండు. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడేమో శవాల మీద పేలాలు ఏరుకునే పని. అప్పుడు ఈటీల రాజేంద్ర కూడా మినిస్టర్ కదా ఆ క్యాబినెట్లో, అప్పుడు తెలియదు ఆయనకి. ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని మరి పానిక్ చేయాలి. ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారి వాళ్ళ సొంత కార్యకర్తల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీద మరి శాపనార్థాలు పెట్టుడు, మరి ఆ ముఖ్యమంత్రి గారి మీద అనరాని ఉచ్చరించడానికి మాటలు మాట్లాడు, ముఖ్యమంత్రి గారి మీద మరి వారి కుటుంబం మీద తిట్టడము, ఇవన్నీ మాకు బాధ కలుగుతా ఉంది. ఇక పేదోళ్ళ ఇండ్ల జోలికి పోవద్దని ముందే చెప్పినా అయినకుండా పోయిండ్రు. అట్లా చేయొద్దు కదా అన్నట్టు సొంత పార్టీ మీదనే జర్ర నారాజయిండు సారు. సీఎం సారుకు చెప్తా అన్నట్టు మాట్లాడిండు. అటు మంత్రి శ్రీధర్ బాబు సారు కూడా మైకుల ముంగటికొచ్చి ఎగస్ పార్టీ వాళ్ళను సాపిచ్చిండు. పబ్లిక్ ఎవ్వరు రంది పడొద్దు అన్నట్టు చెప్పుకొచ్చిండు. చాలా మంది పేదవారు తెలుసో తెలియక అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటే వారికి డబుల్ బెడ్రూమ్ల ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పి వారికి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పేదవాడికి సంబంధించిన సమస్య ఉందో, వారికి సంబంధించిన అంశాలు ఏదైతే ఉందో వారందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఈ ప్రభుత్వం వారందరినీ కూడా బిడ్డలా తప్పకుండా చూసుకుంటుందని మేము వారందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఇంకో దిక్కు మూసి ఒడ్డు పోంటి గూలగొట్టే ఇండ్లెన్ని అని ఆఫీసర్లు సర్వే చేస్తూనే ఉన్నారు. వాడల పోంటి ఆఫీసర్లు తిరుగుతా అంటే పబ్లిక్ పర్చాన్ అవుతున్నారు. ఎవరింటికి పెయింట్ రుద్దిపోతారోనని బిక్కుమంటున్నారు అట. అంత చూస్తా అంటే రోజుకు లొల్లి ఇంత పెద్దగానే అవుతాంది. అటు కోర్టుల కేసులు కూడా అవుతున్నాయి. మరి ఇక సర్కారు వాళ్ళు ఏం చేస్తారో, పంచాయతీ ఎంత దాకపోతుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ. రిపోర్టులో అయితే నెయ్యి కల్తీ అయినట్టు తేలిందంటున్నారు. కానీ అసలు ఆ కల్తీ వెనక ఎవరున్నారు, వాళ్ళ సంగతి ఏంది అనేది తేలాలి కదా. అందుకే ఆ ఎంకన్న లడ్డూలో కల్తీ నెయ్యి కలపడానికి కారణమైన వాళ్ళందరినీ పట్టుకునేదానికి రంగంలోకి దిగినారు స్పెషల్ ఆఫీసర్లు. అదేనండి మన ప్రభుత్వం వేసిన సిట్ ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నారంట. మరి ఆ సంగతి ఏంది, ఆఫీసర్ల విచారణ ఎట్లా నడుస్తుంది
ఒకసారి చూసొద్దాం పదండి. ఎంకన్న లడ్డు అంటే భక్తులకు మస్తు అపురూపం. దర్శనానికి పోకపోయినా ఇంటికి తెచ్చిచ్చిన లడ్డు ప్రసాదంలోనే ఎంకన్నను చూసుకుంటుంటారు చాలా మంది. అందుకే లడ్డూల కలిపే నెయ్యి కల్తీ చేసిండ్రని తెలియంగానే కోట్ల మంది భక్తులు బాధపడ్డారు. అందుకే సర్కారోళ్ళు కూడా గట్టిగా గరం అయిండ్రు. నెయ్యి కల్తీ ఎట్లా అయింది ఏం కథ అనేది పురాగా బయటికి తీస్తందుకు స్పెషల్ ఆఫీసర్లను దించిండ్రు. ఆఫీసర్లు మొత్తం 3 భాగాలు అయినరాట. ఒక్కో టీము ఒక్కో దిక్కు పోయి కార్వాయి చేస్తున్నారట. నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీ కంపెనీకి కూడా కొంతమంది ఆఫీసర్లు పోయినరాట. అటు మీదున్న తిరుమల కిందున్న తిరుపతి అన్ని దిక్కుల ఎవరెవలకు లింకులు ఉన్నాయో అందరిని అరుచుకుంటున్నారట. జల్దిగానే సర్కార్ వాళ్ళకు ఓ రిపోర్ట్ ఇస్తారట. ఇక అటెనక తప్పు ఎవరిది ఏం కథ అన్ని చూసి అందరిని లోపటేసే ఇగురం చేస్తారా అన్నట్టు. ఇగిదిట్లుంటే సిబిఐ విచారణ చేయించాలి అంటున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. సర్కార్ వాళ్ళ కింద పనిచేసే ఆఫీసర్లు కార్వాయి చేస్తే అటు తిరిగి ఇటు తిరిగి ఎగస్ పార్టీ వాళ్ళ మీదకే మల్లుతుంది కేసు అన్నట్టు మాట్లాడుతున్నారు లీడర్లు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆరోపణలు కాదు చేయాల్సింది, నిజ నిజాలు తెలియచేసి ఆధారాలతో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉంది. అటువంటి దుస్థితి లేకుండా అటువంటి పరిస్థితి కాకుండా చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్న ఇతర పార్టీలు కూడా ఆరోపణల మీదే ప్రజల్ని వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల్ని గందరగోళంలో పడేసే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కనబడుతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నారా ప్రతిపక్ష పార్టీగా ఉన్నారా అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. మరి ఇక ఏమవుతుందో ఏమో చూసుకుంటా పోవాలి. ఇంకో దిక్కు ఎంకన్న లడ్డును అపవిత్రం చేసిండ్రని ఢిల్లీలో ఉంటున్న మన తెలుగు విద్యార్థులు ర్యాలీ తీసిండ్రు. ఢిల్లీలో ఉన్న టీటీడీ ఆలయం దగ్గర దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టిండ్రు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూని ఏదైతే ఈరోజు కలుషితమైందని చెప్తున్నారో దాని యొక్క ఏదైతే దోషం పోవాలని మనందరం కూడా ఈరోజు ఈ దిష్టి టెంకాయ కొట్టడం జరుగుతోంది. ఇగిటు ఆయితారం ఆవుడితోని 7 కొండల ఎంకన్న సన్నిధి భక్తులతోని కిటకిటలాడింది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయటికి వచ్చిన ఈ లైన్లు. టోకన్లు లేనోళ్లకు దర్శనం కావాలంటే జర ఎక్కువ టైమే పడుతున్నదట. ఇక ఎట్లా దసరా సెలవులు కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకింత పెరిగేటట్టే ఉన్నదట రాసు. ఎవళ్ళేం చేసినా ఎట్ట చేసినా అంతా ఎంకన్ననే చూసుకుంటాడు అనుకుంటా దర్శనానికి పోతున్నారట భక్తులు. మరి అంతే కదా. మా చిన్నప్పుడు ఏమన్నా హెల్త్ డే వస్తే చాలు మా స్కూల్లో పిల్లకాయలందరితో 5K రన్ 2K రన్ అని రోడ్ అంటే రన్నింగ్ పెట్టేసేవాళ్ళు. మా స్కూల్ ఒకటే కాదు పక్క స్కూల్లో చదువుకునే వాళ్ళు కూడా రన్నింగ్ పెట్టేవాళ్ళు. రన్నింగ్ చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని ప్రజలకు అవగాహన కల్పించేదానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. నేనైతే తప్పించుకొని తిరిగేవాడిని. ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు అంటే అట్లాంటి వార్తే ఒకటి ఉంది చూడండి. కొంతమంది 3 కిలోమీటర్లు, ఇంకొంతమంది 5 కిలోమీటర్లు, ఇంకొంతమంది 10 కిలోమీటర్లు. సర్కారుల సాయంతో పబ్లిక్ కు రొమ్ము క్యాన్సర్ గురించి ఎలకజెప్పేందుకు పరుగులు పెట్టేటి కార్యాన్ని ముంగటేసుకున్నారు. MGIL ఫౌండేషన్, సుధారెడ్డి ఫౌండేషన్ వాళ్ళు కలిసి పింక్ పవర్ రన్ అనేది నడిపించిలిట. గచ్చిబౌలి స్టేడియంలో పెట్టిన ఈ కార్యానికి 5,000 మంది దానిక పరుగులు పెట్టిలంటే చిన్న ముచ్చట్న. డాక్టర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ నౌకర్లు చేసుకునేటోళ్ళు ఉన్నారు, చదువుకునేటి పొల్లగాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు ఇంట్లో. ఈ కార్యాన్ని దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు తుపాకీ గాలిలోకి వేల్చి సాల్వ్ చేసిండు. ఈ కార్యానికి పెద్దన్న లెక్కన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, I'm proud to say that Telangana is committed to improving healthcare for women. We believe that health of women is foundation to the well-being of families and communities. I congratulate all the participants here today. Your presence shows solidarity and women across the state who face health challenges. Each step you take today is a step towards a future where no woman has to face these challenges alone.
ఆగనాట అక్క చెల్లెళ్ళ ఒంట్లో పానం మంచిగా ఉండేటందుకు సర్కారు తరపుకెంచి అన్ని తీర్ల సౌలతులు చేస్తామన్నట్టే మాట్లాడుకొచ్చిండు సీఎం సారు. గిట్లా ఉరికిన వాళ్ళందరికీ గులాబీ రంగులు ఉండేది టీ షర్టులు కూడా ఇచ్చిర్రు. గై వేసుకొని గట్టు ఉరుకుతుంటే తవ్వంతా గులాబీ రంగులా కానొచ్చిందనుకో రాదురి. ఎగిటికి రన్నింగ్ ను కొసల్ల చేసిన వాళ్ళకు ప్రైజులు కూడా ఇచ్చిండు సీఎం సారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే మారతానికి వచ్చిన వాళ్ళంతా గిట్లా పక్షి ఆకారంలో ఉండేటట్టు మానవ ఆకారంలో నిలబడ్డారు. ఇదంతా గిన్నిస్ బుక్ లో పేర్లు ఎక్కించుకునే తందుకేనాట. ఏదేమైనా గులాబీ రంగు బట్టలు వేసుకొని ఒక్క పాలే గంతమంది ఉరుకుతుంటే పట్నం అంతా నిండుగుండోదినే కానొచ్చింది పోండ్రి. ఇక ఇదిట్టుంటే అటు గుంటూరు జిల్లా మంగళగిరిలో కూడా అందరి కోసం అమరావతి అని పేరు పెట్టుకొని ఎన్ఆర్ఐ అడ్డ రోడ్డు కాంచి ఉరుకుడు కార్యం సురువు చేసిర్రు. ఈ కార్యానికి సినిమా హీరో నిఖిల్ అన్న కూడా వచ్చిండు. ఏపీలో కూడా ఏం తక్కువ 5,000 మంది దానికి వచ్చి ఉరికిలాట. ఇక గంతమందిని చూడంగానే నిఖిల్ అన్న కూడా పానం ఆగలేనట్టున్నది. ఓ అన్న సంబరం చిన్నగా లేదు. గిట్లా తెలంగాణలో పింక్ రన్ను, ఏపీలో A2A రన్ను జోరుగా అయినా ఇయ్యాల. 1, 2, 3 రోజులైతే తెలంగాణలో ఆడపడుచుల పండగ స్టార్ట్ అయిపోతుంది. ఇక ఆ పండగ స్టార్ట్ అయిందంటే 9 రోజులు ప్రతి ఊళ్ళో సంబరాలే సంబరాలు. అక్కా చెల్లెళ్ళు చాలా సంబరంగా చేసుకుంటారు. ఏం పండగ గురించి చెప్తానో అర్థమైపోయింది కదా. మీరు అనుకుంటాండేవే బతుకమ్మ పండగ గురించే చెప్తానా. పువ్వుల్ని దేవత లెక్కన గొలిచేటి పండుగ బతుకమ్మ, పువ్వుల్ని పూజించేటి పండుగ బతుకమ్మ. తీరు తీరు పూలతోని తీరొక్క తీరుగా వేల్చుకొని 9 రోజులు పూజిస్తారు మన తెలుగింటి ఆడబిడ్డలు. అండ్ల మన తెలంగాణ అక్క చెల్లెళ్ళ ముచ్చట కొత్తగా చెప్పేదేముంటో చెప్పులే. పండుగ 10 ఉందన్న కాంచే బతుకమ్మ పండుగ కోసం 1000 కండ్లతోని ఎదురు చూస్తుంటారు మన అక్క చెల్లెళ్ళు. కానీ ఇప్పుడు మనకానే కాదు, మన తెలుగు వాళ్ళ బతుకమ్మ పండుగ పక్క దేశాలలో కూడా బాకింది. మనోళ్ళు ఏడుంటే ఆన్నే బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు. మన కాడి ఇంకా పండుగ సురువు కాకముందే గల్ఫ్ దేశాలలో బతుకమ్మ పండుగను మా సంబరంగా చేసుకున్నారు. అక్క చూడోలి బతుకమ్మ పాటలు పాడుకుంటా ఆటలాడుకుంటా అక్క చెల్లెళ్ళ మురిపం ఎట్టున్నదా. ఇక ఇదిట్టుంటే ఇటు మనతాన మంగళారంకేంచి బతుకమ్మ పండుగ సురువు అవుతుంది. 9 రోజులు 9 పేర్లతోని పిలుచుకునేటి బతుకమ్మ ఎంగిలి పూల కాంచి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దానిక అక్క చెల్లెళ్ళ మురిపం చిన్నగా ఉండదిగా. ఇక ఈ 9 రోజులు అక్క చెల్లెళ్ళు పట్టుబట్టలు కట్టుకొని బతుకమ్మలు నెత్తినెత్తుకొని ఉయ్యాల పాటలు పాడుకుంటా ఆటలాడుకుంటా మస్తు మురిసి ముప్పందం అవుతుంటారు. కానీ ఈ ఏడు బతుకమ్మ పండుగ ఇంకో 4 రోజులు ఉండగానే బతుకమ్మ పూల వాసన తగిలిందబ్బా మనోళ్లకు. ఏదేమైనా 9 రోజులు ఊళ్ళో పోయింటి అక్క చెల్లెళ్లతో సంబరమే సంబరం ఉంటది పోండ్రి. కొంతమంది హుండీలో డబ్బులు వేస్తారు, మరికొంతమంది కాలినడకన పోయి దర్శనం చేసుకుంటారు, ఇంకొంతమంది అన్నదానానికి విరాళాలు ఇస్తూ ఉంటారు. అట్లా ఆ 7 కొండల ఎంకన్న సన్నిధిలో రకరకాల సేవలు చేస్తుంటారు భక్తులు. రకరకాలుగా తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. అట్లాగే ఈడ కొంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఏం చేసినారో చూస్తే నేను చెప్పేది ఎందుకులేండి, చూడండి. గోవిందా గోవిందా పనకు మంచిగా తిరునామాలు పెట్టిండ్రు. అన్నలంతా దంట కట్టుకొని పోయిండ్రు. ఏంది కథ? ఎటన్నా తీర్థం పోతున్నారా లేకపోతే ఎంకన్నా దర్శనానికి ఇడ పోతున్నారా అనుకునేరు. అసలు ముచ్చట వేరే ఉన్నది. ఏంటిదంటే కరీంనగర్ పట్నంలో ఉన్న విద్యానగర్ వెంకటేశ్వర స్వామి గుడి కాడ కలుసుకున్నారు వీళ్ళంతా. మొత్తం 150 మంది వచ్చిండ్రు. ఏ గుడి అన్నాక మస్తు మంది వస్తుంటారు పోతుంటారు. అందులో ఇచ్చాంతరం ఏమున్నది అనుకోకుర్రి, ఉంది ఇచ్చాంతరం ఏమున్నది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన 150 మంది పేర్లు ఒక్కటే. ఏంటిదా పేరు అని అంటారా? శ్రీనివాసులు. అవునంటే 150 మంది శ్రీనివాసులు ఒక్క జాగల కలిసిండ్రు. శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టుకున్నారు. అందరి పేరు శ్రీనివాసే. ఎవళ్ళన్నా ఒక్కరు శ్రీనివాసు అని పిలిస్తే చాలు మొత్తం 150 మంది ఓ అనేటట్టే అయ్యిందట కథ. మరిగా శ్రీనివాసులు అంతా కలిసి ఒక్క జాగల ఎందుకు కలుసుకున్నారో ఇగో వాళ్ళే చెప్తున్నారు చూడర్రే. ఆచార్య దైవజ్ఞ శ్రీనివాస్ గారి ఒక కోరిక ఏంటిదంటే సమస్త శ్రీనివాసుల్ని ఒక త్రాటి మీద తీసుకొచ్చి ఒక ప్రపంచం సృష్టించాలని వారి కళ. అయితే నేను మన కరీంనగర్ శ్రీనివాసుల గ్రూప్ ఆయన ఆశీర్వాదంతో స్టార్ట్ చేశాను. ఇది ఒక 11 నెలల్లో ఈరోజు 2300 మంది, అంటే 3 గ్రూపుల్లో కలిపి 2300 మంది మన గ్రూప్ సభ్యులు ఉన్నారు. ఇంకా మేము అనుకున్నది ఈరోజు సంవత్సరంలో ఒక రోజు తిరుపతికి పోవడం, సాధ్యమైనంత వరకు ఒక రైలు నిండా శ్రీనివాసులే ఉండాలనే కోరికతోటి పోవడం. మన వరంగల్ నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ రైలు పోతే అలా శ్రీనివాసులే ఉండాలి.
గదన్నట్టు ఆచార్య శ్రీనివాస దైవజ్ఞ ఆశీస్సులతోని ఊట్కూరి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన ఓ వాట్సాప్ గ్రూప్ తెరిచిండట. ఇక అందులో మొత్తం 2360 మంది శ్రీనివాస్ అనే పేరున్నోళ్లే ఉన్నారట. ఇక అట్లా అందరూ గ్రూపుల మాట ముచ్చట చేసుకొని ఓసారి శ్రీనివాసులు అందరం కలుద్దాం అనుకొని గిట్ల 150 మంది అయితే కలుసుకున్నారు. సెల్ఫీ పోటోలు దిగి సంబురపడ్డారు. అంతేకాదు ఏట 3 సార్లు రక్తదానం చేయాలి, అందరూ కలిసి తిరుమలకు పోవాలి, పండుగలు పబ్బాలకు అనాథ పిల్లలకు పెద్ద మనుషులకు పండ్లు అన్నదానం చేయాలి అని అందరూ కలిసి తీర్మానం చేసుకున్నారట. గొప్ప ముచ్చటనే. ఏమైనా ఒక్కటే పేరున్నోళ్ళు ఓ గ్రూపు పెట్టుకొని అందరు కలుసుకునుడు, మంచి పనులు చేయాలని తీర్మానం చేసుకునుడు గమ్మతే ఉన్నది అనుకుంటారట చాలా మంది. ఒక్క పేరున్నోళ్ళంతా గిట్లనే అంత కూడి మంచి పనులు చేస్తే మంచిగా ఉంటది కదా అనుకుంటారట ఇంగిత మంది. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర బార్డర్లో ఉండే జనాల్ని 30 తిప్పలు పెట్టింది ఓ పెద్ద పులి. ఏడ తిరుగుతుందో ఏమో తెలియదు కానీ దాన్ని ఎవరైనా చూసినారే అనుకో వెంటనే వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేస్తుందంట ఆ పెద్ద పులి. అట్లాంటి పెద్ద పులిని పట్టుకొని బంధించినారు మన అడవి అధికారులు. ఆ పెద్ద పులి కథ ఏందో మనం కూడా తెలుసుకోవాలి కదా. పదండి అట్లా మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఆదిలాబాద్ దాకా పోయేసి వచ్చేద్దాం. ఇగో గీడ బోన్లా కనపడుతుంది చూసిరా, గీదే ఇప్పటిదానిక మా కిట్టు చెప్పిన పెద్ద పులి. అగ చూడోలి ఎంత పెద్దగా ఉన్నదో, దాన్ని చూస్తుంటేనే గుండెలో బుగులైతుంది కదా. అగ చూడోలి బోను సందులంగా ఎట్ట గుడ్లెల్ల పెట్టి చూస్తుందో గురికాయించి. ఈ పెద్ద పులి చేయంగా ఆదిలాబాదు మహారాష్ట్ర పొలిమేరలలో ఉన్న ఊళ్ళ పోయింటి ఉండేటి పబ్లిక్ కంటికి కనపడని పెద్ద పులితోని బయటికి కనపడని యుద్ధం చేస్తుందట. ఒక 15 వద్దులలోనే ఏం తక్కువ 4 ప్రాణాలు తీసిందట ఈ పెద్ద పులి. దీని పేరు మ్యాన్ ఈటర్ అని అంటారట. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని జనాడ అడవులలో ఈ పెద్ద పులిని పట్టుకున్నారట. డ్రోన్ కెమెరాలలో చూసి అజయ్ అనేటి ఒక షూటర్ మత్తు మందు బుల్లెట్ ను కొట్టిండట. ఇక గట్ల సోయి లేకుండా పడిపోయిన ఈ పెద్ద పులిని గిట్ల బోనులో బంధించేలు. ఆటనక దానికి సోయి వచ్చినాక ఎవరిదాన్ని ఇంట్లో బంధించింది అన్నట్టే గురికాయించి చూస్తుంది చూడోలి. ఇగిట బోనులో బంధించిన పెద్ద పులిని పట్టుకపోయి చంద్రపూర్ లో ఉన్న టైగర్ కేర్ సెంటర్ లో ఇడిస్తారట. కానీ చూడోలి ఎంత పెద్దగా ఉన్నదో పెద్ద పులి. దాని శాఖలు చూస్తుంటేనే గుండెలు పట్టుకునే కథ అవుతుంది జనాలకు. ఇక ఇదిట్టుంటే ఇటు తిరుమలలో మల్లోపాలి చిరుత పులి కానొచ్చింది. శ్రీవారి మెట్టు నడక దారిలో తిరుగుతుంటే గిట్ల బుడ్డ కెమెరాలలో కానొచ్చిందట. కుక్కలు చూసి మొరుక్కుంటే ఎంట పడుతుంటే అడవిలో పడి ఉలికిందనేది అక్కడి అధికారులు చెప్తున్నా ముచ్చట. ఏదేమైనా ఈ నడమ ఇటువంటి పెద్ద పులులు చిరుత పులులు ఏవో దాయబెట్టినట్టే పౌత్ పబ్లిక్ లకు వస్తున్నాయి, పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నాయి. జర పైలంగుండు పబ్లిక్ మీరే. పోచంపల్లి సిరిసిల్ల ఈ పేర్లు వింటానే ముందరగా మీకేం గుర్తొస్తున్నాయి? నాకైతే చీరలే గుర్తొస్తున్నాయి. అగ్గిపెట్టెల్లో పట్టే అంత చిన్న చిన్న చీరలు నేసిన చరిత్ర సిరిసిల్ల నేతన్నలది. సమయాన్ని బట్టి వాళ్ళ కళల్ని బయటికి తీస్తూ ఉంటారు మన నేతన్నలు. అలాంటి నేతన్నలు వాళ్ళ టాలెంట్కి ఇప్పుడు ఇంకా పదును పెట్టేసినారు. ఇంకో కొత్త రకం చీరను తయారు చేసినారు. చూడండి, దారం కిప్పిండు, మగ్గం పుల్లకి ఎక్కిచ్చిండు, మగ్గం మీద పెట్టి సుంచులు గుంజుకుంటా శీల తయారు చేసిండు గీ నేతన్న. బంగారం రంగులున్న శీల చెముక్కుమంటుంది. ఓటి కొనుక్కుంటే మంచిగుండు అనుకుంటులే. చూడంగానే మనసొంటోళ్ళు కొనలేరు తీయలి. ఎందుకంటారా, అది బంగారం రంగులు ఉండేటి శీల కాదు, బంగారం శీలనే. అవు మళ్ళా బంగారం శీలే మరి. మళ్ళీ ఎక్కడనో కాదు గీ దాన్ని తయారు చేసింది మనతాన్నే. సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ అనేటి గీ అన్నే గీ బంగారం శీలను చేసింది. 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేయాలని హైదరాబాద్కు సంబంధించిన వ్యాపారవేత్త నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఈనాడు సఫలీకృతం తయారు చేసి ఆ చీరను మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగిందండి. పట్నంలో ఉన్న బగ్గ పైసలున్న పెద్ద మనిషి ఒక ఆయన అలా బిడ్డ పెళ్లికి బంగారం చీరను తయారు చేసి ఏమంటే చేసినా అనుకొచ్చిండు. 6 నెలల కింద ఆర్డర్ ఇస్తే డిజైన్ అంతా చూసుకుంటాట. అటెనక గిట్లా 12 వద్దులు తిప్పలబడికి చీరను తయారు చేసినా అనుకొచ్చిండు అన్న. 800 కేంచి 900 గ్రాముల దానుకుండేటి బంగారాన్ని కరిగిచ్చి గిట్ల దారాలు చేసిలాట ముందుగాల. అటెనక 49 ఇంచుల ఎడల్పు 5.5 మీటర్ల పొడుగుండేటట్టు తయారు చేసిండట. ఈ చీరను తయారు చేసేందుకు ఏం తక్కువ 18 లక్షల దానిక ఖరీదైందంటే చిన్న ముచ్చట్న. బంగారంతో శీలను వేసినందుకు మస్తు మురుస్తున్నాడు అన్న. మరి కాదా, బంగారాన్ని కలిగిచ్చి దారాలు చేసి మగ్గం మీదకి ఎక్కిచ్చి శీలను తయారు చేసిండంటే చిన్న ముచ్చట్నా చెప్పులి. ఇక పెళ్లిలాగా 18 లక్షల ఖరీదు చేసే బంగారం శీలను కట్టుకొని పిల్లగాడు పీటల మీద కూర్చుంటే ఇక పిల్లగాడినేమో గాని వచ్చిన చుట్టాలంతా శీలను చూసేటట్టే ఉన్నారు పోండ్రి. తాత తర్వాత తండ్రి, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు. చాలా చోట్ల ఇట్టే నడుస్తూ ఉంటుంది రాజకీయం. సీనియర్లు, అనుభవం ఉన్న నాయకులు ఎంతమంది ఉన్నా చాలాసార్లు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళే పెద్ద పెద్ద పోస్టులో కూర్చుంటూ ఉంటారు. దీన్నేమో వాళ్ళు
వారసత్వ రాజకీయం అంటారు. ఇదే ఇష్యూపై పార్టీల మధ్య గొడవలు కూడా నడుస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే తమిళనాడులో కూడా ముఖ్యమంత్రి కొడుకు ఉప ముఖ్యమంత్రి అయినాడంట. పదని చూద్దాం. ఆగ చూడర్రి, డిఎంకే పార్టీ వాళ్ళు సంబరంగా ఆదుపోయినరి, రోడ్ల మీద పొట్టు పటాకులు కాల్చిండ్రు, పబ్లిక్ కు మిఠాయిలు తినిపించిండ్రు, జిందాబాదులు కొట్టిండ్రు, పండుగ చేసుకున్నారు. ఏం పండుగ అంటారా? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ను రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసిండ్రు. అందుకే చిన్న సారును సీఎం సార్ తర్వాత సీఎం సార్ అంత పోస్టులో ఊసబెట్టిండ్రు అని పార్టీ లీడర్లంతా పాయిరంగా సంబురాలు చేసుకున్నారు. 2026లో తమిళనాడు రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇక ఇప్పటి సంజ తయారైతున్నారట డిఎంకే పార్టీ వాళ్ళు. అందుకే మళ్ళోసారి మంత్రి పోస్టులలో మార్పులు చేర్పులు చేసిండ్రట. అట్లా ఇక ఈసారి డిప్యూటీ సీఎం సీట్లే కొడుకునే కూసబెట్టిండు సీఎం స్టాలిన్ సారు. ఇక ఎప్పటి సందో ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎం ను చేయాలి అని కోరుతున్నారట పార్టీ లీడర్లు. అట్లా ఇక ఇన్నొద్దులకు అందరి కోరిక నెరవేరిందా అన్నట్టు. ఇక ఇప్పటికే డిఎంకే పార్టీలో తండ్రి తర్వాత చిన్న స్టాలినే మస్తు హుషారుగా పనిచేస్తుండట, కొత్త ఆలోచనలు చేస్తున్నాడట. గా నడమల్లి ఏం లేని తాకట్ల మాటలు మాట్లాడి జర్ర అందరికి కంటాయిండు గాని ఇక ఇప్పుడు 1-2 సార్లు ఆలోచనలు చేసి మాట్లాడుతున్నాడట. అందుకే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యిండంటే రేపు డిఎంకే పార్టీ మళ్ళా గెలిస్తే ఉదయనిధి స్టాలినే సీఎం అవుతాడు అనుకుంటారట అందరూ. మరిగా చూడాలి ఏమవుతుందో. చిటుకు పుట్టుకు కొన్ని వార్తలు ఉన్నాయి, అట్లా పోయి ఫటాఫట్ ధనాదన్ చూసేద్దాం పదండి. ఇప్పటి సంది కరీంనగర్ లో పబ్లిక్ వద్దన్న బస్సులు ఎక్కేటట్టున్నది కావచ్చు. పోండి లొడలొడ సప్పుడు ఉండదు, బడబడ అనుకుంటా ఎత్తేసుడు ఉండదు. ఎందుకంటే కొత్తగా 74 బస్సుల్ని పట్టుకొస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు. అందులో 33 బస్సుల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ 5-6 నాడు సాల్ చేసిండు. మొత్తం 500 బస్సులు పట్టుకొస్తారట. అంటే ఇక ఇప్పటి సంది సప్పులు లేకుండా మెత్తగా బస్సులు ఎక్కి కరీంనగర్ కించి పట్నం పోయేటి పబ్లిక్ యాస లేకుండా ప్రయాణాలు చేస్తారు కావచ్చు. మంచి ముచ్చటే కానీ రాష్ట్రం మొత్తం కూడా గసవంటి బస్సులే తిప్పేటి సౌలత జైలు సార్ అందరు తలుసుకుంటారు. మరి సిద్దిపేట జిల్లా కౌరవెల్లి మండలంలో ఉన్న గురువన్నపేటలో చిన్నపిల్లని బల్మి చేసిండని ఊరోళ్ళంతా పోయి బల్మి చేసిన ఇంటి మీద పడ్డారు. ఇంట్లో ఎవరు లేకపోయేటాలకు ఇంత పెట్రోల్ పోసి ఇంటికి నిప్పంటిచ్చారు. పోలీసు వాళ్ళు చాగబట్టిన ఆగకుండా ఇగో ఇట కార్లు, బండ్లు, ట్రాక్టర్లు, కొక్కిలేన్లు అన్నిటికీ అద్దాలు వాళ్ళ కొట్టిరు పబ్లిక్. మరి ఊకుంటారా? పసిపిల్లని బల్మి చేస్తే ఎవరు ఊకుంటారు చెప్పుర్రి, ఇటనే చేస్తారు. మరి అయినా గదేం పాడుబుద్దిరా వారిని షిడగది శాతలన్న షాట. చేయి పార్టీ ఢిల్లీ పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే సార్ మీటింగ్ లో మాట్లాడుకుంటూనే తుప్పుకున్న కూలబడ్డాడట. జమ్మూ కాశ్మీర్ లో ఓట్ల ప్రచారానికి పోయిన కాడ మీటింగ్ లో మాట్లాడుతుంటే ఒళ్ళు తిరిగిందో ఏం పాడైందో గానీ అందరు చూస్తుండగానే కళ్ళు తిరిగి కింద పడ్డాడట. దవాఖాన కేసుకపోతే డాక్టర్లు చూసి అంత మంచినే ఉన్నది, ఏం కాదని చెప్పి అంటున్నది అక్కడ వాళ్ళు. పాపం పెత్తనానికి వచ్చే పెద్ద మనిషి పొద్దుటీలు ఏమైనా తినడో లేదో ఇంట్లో పానం మంచిగా లేక ఇట్లా కళ్ళు తిరిగినట్టున్నాయి కావచ్చు. కానీ ఏం కాదు తీరి సార్ 4 రోజులు ఇంట్లో ఉండు అంతా అదే చదువుకుంటది. కానీ